ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక ఈరోజు కార్యక్రమానికి ప్రజలందరూ మహిళలు అక్క జిల్లలకు అందరికీ నా యొక్క పాదాభివందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో ఈరోజు ఉన్నటువంటి ఆర్పీలు మీ అందరికీ అందడం జరుగుతుంది. వాళ్ళు ఓన్లీ మహిళా మండలికి సంబంధించినవి మాత్రమే ఈరోజు ఇస్తారు. తదుపరి కార్యక్రమం కూడా ఉంది, అది మనకు గైడ్లైన్స్ వచ్చిన తర్వాత అవి కూడా పంపిణీ జరుగుతుంది. ఇప్పుడు మాత్రము వాళ్ళ ఆర్పీల ద్వారా మహిళా మండలిలో ఉన్నటువంటి మన మహిళలందరికీ ఈ ఇందిరా మహిళా చీర పంపిణీ కార్యక్రమము ఈరోజు మా వార్డులో జరిగిన సంతోషంగా నేను భావిస్తూ అక్క జిల్లాలందరికీ నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతము మహిళా సంఘాలకి ఇచ్చుకుంటూ తదుపరి కూడా ప్రతి ఒక్క మహిళకు ఇందిరమ్మ చీరలు ఇచ్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మహిళలపై ప్రత్యేక దృష్టి సారించి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చుకుంటూ, అంతేకాకుండా ప్రతి మహిళను కోటీశ్వరులుగా చేయడం సంకల్పించిన తరుణంలో చీరలకు అందరికీ ఇవ్వాలన్న ఉద్దేశంతో మన గౌరవ ఇన్ఛార్జ్ అయినటువంటి మహేంద్రన్న గారు అదే ఆది శ్రీనివాస్ గారు కూడా ప్రయత్నం చేసి మొత్తం ప్రతి ఒక్కరికి ఏ మహిళ అయితే ఉందో మహిళకు తప్పకుండా చీరలు అందించాలనే సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు కూడా పేదలకు, అర్హులైన పేదలందరికీ 5 లక్షల రూపాయలు ఇచ్చి భూమి ఉన్నవారికి ఇల్లు కట్టించినప్పుడు దాదాపు 900 చిల్లర మన సిరిసిల్లలో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇది ఒకనాటి విషయం కాదు, నిరంతర ప్రక్రియ. ఎవరికైతే స్థలం ఉంటుందో అర్హులైన వారికి విడుదల వారిగా ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మహిళలందరికీ ఈ యొక్క శుభ సందర్భంగా వారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు.